మేడం ఇక్కడ చూడండి మేడం. పెట్టిన రేపు ఇంటికి రావాలి. ఎప్పుడు ఉంది వీడికంటే ఎప్పుడు లేదు. ఈరోజు మీకోసము రోటరీ ప్రజా వైద్యశాలని ఇనాగ్రేషన్ చేశాము. ఈరోజు మన రోటరీ సంస్థ 121 years నుంచి సర్వీస్ చేసుకుని వస్తూ ఉంది. ఎస్పెషల్లీ హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి, ఎన్విరాన్మెంట్ కి సపోర్ట్ చేసుకుని వస్తూ ఉంది. 122nd year లోగా మనము ఇప్పుడు స్టెప్ పెట్టాము. పొద్దుటూరు రోటరీ క్లబ్, ఐ బ్యాంకు, ఐ హాస్పిటల్ ఎన్నో రోజుల నుంచి నడిపించుకుని వస్తూ ఉంది. ఎవ్రీ వీక్ క్యాంపులు జరుగుతుంది. మంచిగా రోటరీ పొద్దుటూరు మంచిగా వర్క్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ రోటరీ ప్రజా వైద్యశాలని ఇనాగ్రేట్ చేసి అందరికీ ఒక హెల్ప్ కానీ ఏంటని మన రోటరీ పొద్దుటూరు నుంచి ఒక ప్రోగ్రామ్ చేశారు. నేను వాళ్ళకందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను, మళ్ళీ బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురు డాక్టర్ రంగారెడ్డి గారు, కళావతి మేడం గారు, ఎంకే రవీంద్ర గారు, డాక్టర్ వరుణ్ గారు ఓపెన్ చేశారు. ఈ రోటరీ జనరిక్ ఫార్మసీలో 30 నుంచి 70% వరకు డిస్కౌంట్ ఉంటుంది. క్లినిక్ లో డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు సర్వీస్ చేస్తారు. ఆయన ఫీజు 30 రూపాయలు మాత్రమే. ల్యాబ్ లో అన్ని 50% డిస్కౌంట్ అందరికి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. క్లినిక్ మాత్రం 19 ఉగాది నుంచి బిగిన్ అవుతుంది. డాక్టర్ గారికి కొంచెం లీవ్ లో ఉన్నారు. మిగతా సర్వీస్ అన్ని ఈ రోజు నుంచి రేపటి నుంచి బిగిన్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ సదవకాశాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను ఈ సర్వీస్ ప్రారంభించిన రోటరీ క్లబ్ మెంబర్స్, తర్వాత ఇతర ఈ సర్వీస్ కోసం సహాయపడిన అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను.
చాలా అభినందనీయము. ఇటువంటి ప్రైమరీ కేర్ అంటే ప్రాథమిక లెవెల్లో, ప్రాథమిక అంటే ప్రథమ చికిత్స కాదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే బేస్ లెవెల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు స్పెషలైజేషన్ అయిపోయింది. డైరెక్ట్ గా పేషెంట్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవడము, ఆ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్స్ కోసం అడగడము, ఇవన్నీ నేను 40 ఏళ్ల సర్వీస్ లో నేను విజ్ఞప్తి చేసేది అంటే ప్రజలందరూ కూడా ప్రాథమిక ఆరోగ్య అవసరాలు గుర్తించి ప్రాథమిక ఆరోగ్య ఆ లెవెల్లో ఎవరు చేస్తున్నారు దాన్ని గమనించుకొని మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి ప్రాథమిక చికిత్స అయిపోయిన తర్వాత వాళ్ళు రిఫర్ చేస్తే పోతే మంచిది. డైరెక్ట్ గా స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఏమవుతుందంటే ఆ స్పెషలైజ్ ఇన్వెస్టిగేషన్స్, ఆ మందులు, ఆ ట్రీట్మెంట్లు చాలా విపరీతంగా ఖర్చుతో కూడి ఉంటాయి. అది కాకుండా డైరెక్ట్ గా స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఏమవుతుందంటే వాళ్ళు తప్పకుండా పరిశీలన చేయాల్సిందే. వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏది మిస్ కాకూడదు. ఎందుకంటే ప్రాథమిక లెవెల్లోనే అన్ని మొదటి చేయాల్సింది. ప్రజలందరూ కూడా ఇట్లాంటి హాస్పిటల్స్ ఉపయోగించగల గవర్నమెంట్ కూడా రన్ చేస్తుంది. వాటితో పాటు ఇవి కూడా ఆ లెవెల్లో డెవలప్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలందరూ ఈ అవకాశం ఉపయోగించుకోమని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈరోజు మీకోసం అనే ఈ రోటరీ ప్రజా వైద్యశాల ప్రారంభించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ గడిచిన 2 సంవత్సరాలుగా మాగం సురేష్ గారు ఆలోచిస్తూ దీన్ని ఈరోజు ఆచరణలోకి తేవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చూస్తాము ప్రజలకు వైద్యం అనేది ఒక భారంగా పరిగణించబడతాం. సో అతి తక్కువ రుసుముతో, అంటే కేవలం ఓపీ ఛార్జెస్ 30 రూపాయలతోనే ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్లు మెడికల్ షాప్ లో కూడా పెద్దగా డిస్కౌంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ల్యాబ్ లో కూడా చాలా తక్కువ ఖర్చుతోనే అన్ని రక్త పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మనందరికీ తెలిసిందే, రోటరీ వారు మన పొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఒక ఐ ట్రస్ట్ హాస్పిటల్ స్థాపించి దాని ద్వారా ఎంతో మందికి ఎన్నో సర్జరీలు మరియు కంటి చూపు ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వైద్యంలోనే ఇతర విభాగంలో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. సో ఇది ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ప్రొద్దుటూరులో రోటరీ కంటి ఆసుపత్రి ఎంత ఫేమస్ అని. అది బీదలు కానీ రిచ్ పీపుల్ కానీ ఎవరికైనా 24 hours సర్వీస్ తో మేము చేస్తున్నాం. ఇన్ కంటిన్యూషన్ రోటరీ హాస్పిటల్ కంటిన్యూషన్ తోటి ఈ రోజు ప్రజాసేవ చేసేదానికి మేము డయాగ్నోస్టిక్ సెంటర్, ఇక్కడ బ్లడ్ టెస్ట్లు, డయాగ్నోస్టిక్ టెస్ట్లు, అనేక టెస్టులు బీదోళ్ళు కానివ్వండి ఎవరికైనా అందుబాటులో ఉండేటట్లు ఈ రోజు అవకాశం చేస్తాం. ఇది ఒక్కటి కాకుండా కాబోయే రోజుల్లో మన కంటి ఆసుపత్రి కాకుండా ఇవి కాకుండా ఎన్నో ప్లాన్లు ఉన్నాయి డెవలప్ చేసేదానికి. ప్రొద్దుటూరులో వాట్ ఈస్ రోటరీ అని తెలుసుకునే దానికి అంత ప్రయత్నం. కొంతమందికి ఆ రోటరీ అంటే ఏదో అభిప్రాయం ఉంది, అది పొరపాటు. రోటరీ అంటే మేము దాదాపు 40 మంది ఉన్నాము, కేవలం సేవ చేసేదానికి. ఇది గుర్తుపెట్టుకోండి. మాకు ఎంతో సంతోషం. ఈరోజు మేము పిలిచిగానే నంద్యాల నుంచి మా కాబోయే గవర్నర్ గారు చిత్రదుర్గ వచ్చినారు. వాళ్ళకు మా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఈరోజు ఒక మహత్తరమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఐ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు పొద్దుటూరు రోటరీ క్లబ్ వాళ్ళు. దానికి అనుబంధంగానే ఈరోజు అతి తక్కువ ధరలో అమ్మడేటువంటి జనరిక్ మెడిసిన్స్ మరియు ప్రజలకు అందరికీ అవసరమైనటువంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి ఈరోజు అతి తక్కువ ధరలో ఒక ల్యాబొరేటరీని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని రోటరీ ద్వారా సేవలు అందించి రోటరీ సేవలకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాం. జై రోటరీ. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఈ కడప జిల్లా ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉండే జిల్లాలందరికీ కూడా కంటి ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి ఆపరేషన్ చేస్తూ దాదాపు కొన్ని వేల మంది ఆపరేషన్ ఇక్కడ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నేను రోటరీ ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు 1
ఎంత కోటి చిల్లర కదా, 1,20,00,000 రూపాయలు ఈ ఐ హాస్పిటల్ గ్రాంట్ కూడా రావడం జరిగింది. కాబట్టి రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ అనేది అవసరమైనప్పుడు అవసరమైన చోట ఆదుకునేవాడే రోటరీ. కాబట్టి ఇది మెయిన్. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనప్పుడు అవసరమైన చోట ఆదుకునేది ఈ ప్లేస్. కాబట్టి ఈ ప్లేస్ అనేది చాలా, అది కాదు జనరిక్ మందులు అంటే చాలా మీకు క్వాలిటీ ఉంటాయి, రేట్ తక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని ఆలోచించి పెట్టిన మా మిత్రులందరికీ కూడా రోటరీ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతాను. అందరికీ నమస్కారం. 1905లో రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ అమెరికాలో ప్రారంభించిన నుంచి ఈ 122 సంవత్సరాల్లో 220 దేశాలలో దాదాపు 37,500 క్లబ్లతో 14 లక్షల మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. అందులో భాగంగా మన ప్రొద్దుటూరులో రోటరీ క్లబ్స్ 2 ఉన్నాయి. మెయిన్ క్లబ్ అండ్ మిడ్ టౌన్ క్లబ్. రోటరీ మెయిన్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ ఐ హాస్పిటల్ ట్రస్ట్ ను 1982 నుంచి పెట్టి ఉచితంగా అందరికీ ప్రజా సేవ అందిస్తున్నారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు ప్రజలకు తక్కువ ధరల్లో కావాల్సిన ప్రజా వెసులుబాటు కల్పించడం కోసము, ముఖ్యంగా పరీక్షల కోసము, పేదల కోసం ఓపీ గాని, అభిప్రాయంగా ఈ రోజు రోటరీ ఐ హాస్పిటల్ ట్రస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మాకన్ సురేష్ గారి ఆధ్వర్యంలో, దాదాపు రామకృష్ణ గారి ప్రోత్సాహంతో ఈ రోజు ఇది కార్యరూపం దాల్చింది. దానికి అందరికీ ఒక టీం వర్క్ గా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈ సేవలు అందరూ నిర్వహించుకొని మీకోసం అందుకనే పేరు పెట్టడం జరిగింది. దాని సేవలు అందించుకొని ప్రజలు ఈ లాభం పొందాలని చెప్పి, ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, తర్వాత ఇంటర్వ్యూల క్లబ్ కూడా ఇక్కడ ఎంతో సేవలు అందిస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ముఖ్యంగా మీరు పల్స్ పోలియో చూశారు. కొన్ని కోట్ల మంది జీవితాల్లో పల్స్ పోలియో నిర్మూలించి వాళ్ళ వ్యాధిని బాధ పడకుండా కాపాడిన ఏకైక స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. ఈ కార్యక్రమం సజావుగా కొనసాగి ఎన్నో అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, వారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నేను ఇక్కడ ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సాధు గోపాల్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ తరఫున జనరిక్ హాస్పిటల్ మరియు దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు ఇలాంటివి ఓపెనింగ్ ఇచ్చేసిన పెద్దలకందరికీ, రోటరీ వాళ్ళకందరికీను, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులందరికీ నా తరఫున నమస్కారములు. ముఖ్యంగా రోటరీ క్లబ్ 1982 నుంచి స్థాపన జరిగినప్పటి నుంచి ఎన్నో వేల కంటి ఆపరేషన్లు జరిగినాయి. ఎంతో మంది బీదలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. మా ఇన్నర్ వీల్ క్లబ్ కూడా రోటరీలో ఒక రూమ్ కు మా తరఫున మేము ఒక రూమ్ కట్టించినాము. దాని తర్వాత ఇప్పుడు బీద వాళ్లకు ఈ డాక్టర్ల ద్వారా చేసే సహాయం ఉంది కదా, అది ఎంతో మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. రోటరీ వాళ్ళు ప్రతి ఈవెంట్ లోనూ మా ఇన్నర్ వీల్ సభ్యులను ఇంక్లూడ్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ఈ జనరిక్ హాస్పిటల్ గానీ, మెడిసిన్స్ గానీ ప్రజలకు చేరువయ్యే విషయంలో మా తరఫున మేము సేవ చేసుకుంటామని తెలుపుకుంటూ ధన్యవాదాలు.